హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్ పూరీ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా స్లైసెస్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇందులో రెడ్ చిల్లీ వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాను. కాస్త కరివేపాకు వేసుకొని ఇట్లా ఫ్రై చేయాలి. కొంచెం బఠానీ వేసాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఒక 1/2 క్యారెట్ సన్నని ముక్కలు, పసుపు, కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. 1 టమాటా, హైబ్రిడ్ టమాటా సన్నని స్లైసెస్గా చేసి వేసుకున్నాను. ఒక పెద్ద పొటాటో బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి వేసుకొని ఉప్పు తగినంత, ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 1/2 లీటర్కి పైగా నీటిని పోసుకున్నానండి. పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని కొంచెం నేను ఒక బౌల్లో 1 స్పూను బియ్యపిండి వేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా చేసి వేసుకున్నాను. అందరూ శనగపిండి వేస్తారు, బట్ శనగపిండి వేస్తే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని నేను బియ్యపిండిని నీటిలో మిక్స్ చేసి వేసుకున్నానండి. ఇట్లా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి. కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేసా. ఇప్పుడు చక్కటి పూరీ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇలాగేనండి దాబాలో చేసేది, హోటల్స్లో కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి పూరీతో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.